ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ మునిగిందా లేక ముంచారా? అసలు వరదలు రాకముందు రోజు అంటే శనివారం రోజు ఏం జరిగింది? ఇది ఏమాత్రం ప్రకృతి విపత్తు కాదా? ఇది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్డేనా? చంద్రబాబు తప్పిదం నిర్లక్ష్యం వల్లే ఇంతటి భారీ విపత్తు సంభవించిందా? 32 మందిని బలి చేసింది చంద్రబాబు సర్కారేనా? అంటే 100కి 100% ఇది చంద్రబాబు సృష్టించిన వరద విలయమే అని సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో తేలింది. సాక్షాత్తు వెలగలేరు డిఈ మాధవ్ నాయకే సంచలన నిజాలను బయటపెట్టారు. ఓసారి వెలగలేరు ఇరిగేషన్ అధికారి మాధవ్ నాయక్ ఏం చెప్పారో మీరే చూడండి. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాం. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. విన్నారుగా వెలగలేరు ఇరిగేషన్ అధికారి ఏమన్నారో? మరోసారి క్లియర్గా వినండి. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున్న వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం చెప్పాం. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. మళ్ళీ విన్నారుగా ఆయన ఏమన్నారు? అంటే తాను ఒక రోజు ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసినట్లుగా కుండ బద్దలు కొట్టారు. ఆగస్టు 31 అంటే శనివారం రోజు మధ్యాహ్నం ఫ్లడ్ వస్తుందని తమకు ముందే తెలుసన్నారు. ఈ క్రమంలో ముందుగానే కలెక్టర్, ఎంఆర్ఓ, ఇతర అధికారులను అలర్ట్ చేసినట్లుగా తెలిపారు. గేట్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ముందే చెప్పినట్లుగా స్పష్టం చేశారు. గేట్లు ఎత్తుతున్నాం, నీళ్లు వదులుతున్నాం అని ముందే చెప్పినా ప్రభుత్వం ఎందుకు అప్రమత్తం కాలేకపోయింది? విజయవాడ ప్రజలను కూడా ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఇక్కడే బాబు తప్పిదం బట్టబయలయ్యింది. ప్రభుత్వ నిర్లక్ష్యమే నిండా ముంచేసింది. పక్క ఆధారాలు దొరికాయి. లక్షలాది జీవితాలు బురదలో కూరుకుపోవటానికి బాబు నిర్లక్ష్యమే కారణమని తేలిపోయింది. విజయవాడలో మరణ మృదంగానికి బాబు నిర్లక్ష్యమే కారణమని తేలిపోయింది. సాక్షి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో పాయింట్ టు పాయింట్ క్లియర్గా స్పష్టంగా అర్థమైపోయింది. ఇది ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వ తప్పిదమే.